ఒక్కొక్క అపార్ట్మెంట్కి వచ్చి 32 కుటుంబాలు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చాలామంది ఉంటారు. గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వస్తుంది, కానీ వీళ్ళకి కావాల్సింది ఫుడ్ కాదు, మెయిన్ వీళ్ళకి కావాల్సింది క్యాండిల్స్, ఎందుకంటే పవర్ లేదు. అండ్ ఫ్రూట్స్ అయితే కావాలి. సో ఇక్కడ వాళ్ళకి మెయిన్ కావాల్సింది ఏంటంటే క్యాండిల్స్, ఫ్రూట్స్ మాత్రమే. అండ్ ఆల్సో వాటర్. ఫుడ్ అస్సలు వద్దు, ఎందుకంటే ఫుడ్ హెవీ అయిపోయింది. నెక్స్ట్ మెయిన్ వేస్ట్ అయిపోతుంది. చాలా చారిటీస్, ఎన్జిఓస్, ఇంకా చర్చెస్ నుండి లేదా టెంపుల్స్ నుంచి వచ్చి చాలా చేస్తున్నారు. మీరు గనక ఎక్కువ ఎక్స్టెంట్లో మంచి హెల్ప్ చేయాలనుకుంటే ద బెస్ట్ ఏంటంటే గ్రాసరీస్, రైస్ బ్యాగ్స్ అనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బియ్యం బస్తా ఇవ్వలేకపోయినా ఒక 10 కేజీలు, నెక్స్ట్ ఒక వారానికి సరిపోయే కూరగాయలు అయితే ఇస్తే వాళ్ళే వండుకుంటారనమాట. బయట నుంచి వచ్చే ఫుడ్ అస్సలు బాగోట్లేదు, ఎలా పడితే అలా ఇస్తున్నారనమాట. సో ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుంది, మొత్తం నీళ్ళల్లో పడిపోతుంది. ఇదైతే నోటీస్ చేయండి.